నీ దొక్కిందెవరు అనగదొక్కిందెవరు మళ్ళా లేవకుండా అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికినారు. నడవండి ఫ్యాట్ కరుగుతుంది. టోటల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏమి నోరు జారింది. పచ్చ కామాలు ఉన్న వాళ్ళకంతా పచ్చ కనబడతాట ప్రపంచం. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు. ఇవాళ మాధవనగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు, హూ ఇస్ అవర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇస్తాడు పైసలు. నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు. నీ చరిత్రని దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టే నీ గతి అట్లా పట్టింది. తిహార్ జైలు గతి. అయినా మీరు కూడా ఎందుకు బ్రదర్ అడుగుతారు? ఓకే, ఇంటోళ్ళే ఎలగొట్టేసారు, కన్నోళ్ళే ఎలగొట్టేసారు, పార్టీ వాళ్ళు ఎలగొట్టేసారు. సొంత పార్టీ వాళ్ళు కన్న రక్తమే మా రక్తం కాదని ఎలగొట్టేసుకున్నారు. ఆమె గురించి నాతో అడుగుతారు ఎందుకు, నాతో చెప్పిస్తారు ఎందుకు? నేను రాజకీయాలు ఇప్పుడు చూపించిన కదా, నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారిది, మోడీ గారిది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏది ఇక్కడి ఇది 15 ఆగస్టు 2017 ఇది హిందూ పేపర్లో, ఈనాడు పేపర్లలో అంతే వేసిన రోజే నేను ఎలక్షన్ గెలుస్తా అని తెలుసు ఆమెని, ఉత్తైన ఓడగొడతా అని. ఆ రోజే తెలుసు నాకు. ఆమె ప్రెస్ మీట్లు పెడితే కూడా పోతారా మీరు? ఇవాళ దానివల్ల ఇది రిలీజ్ చేయజరా, ఇది మీడియాకి రిలీజ్ చేస్తున్నాము. స్కాన్ కాపీ ఉందా? మీ గ్రూప్లలో పెట్టేస్తాము. దిస్ ఈస్ ద లెటర్. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారికి లెటరు. బీజేపీ చెప్పండి. బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి శ్రవంత్ రెడ్డి గారి ద్వారా లెటరు ఎమ్మెల్సీ చైర్పర్సన్ గారికి. రిక్వెస్ట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రెసిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? రిజిగ్నేషన్ తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అని లెటర్ పంపడం జరుగుతూ ఉంది వెంటనే. ఎందుకంటే ఏ కారణం వల్ల వస్తూ ఉన్నారు. వీఆర్ డిమాండింగ్ అది. ఇవాళ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్లో ఉన్నారు. ఇవాళ నిజామాబాద్లో లేరు, ఇందూరులో. కాబట్టి ధన్పాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది రిలీజ్ చేయించడం జరిగింది. ఇలా నేను చదివినాను. శ్రవంతి రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే, చైర్మన్ ఈయన పేరేంది, కేసీఆర్ గుత్తకు తీసుకుంది ఈయన ఒకసారి. తమాషా అయిపోయింది. ఆయన మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం. ఇందులో రూల్ నెంబర్ 190, రూల్ నెంబర్ 190 ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది. Honorable Supreme Court of India in the case of Srimant Balasaheb Patil versus Honorable Speaker Karnataka Legislative Assembly and others has clearly held that the Speaker
or chairperson can reject a resignation only if the inquiry demonstrates that it is not voluntary or genuine. The inquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is demonstrated that a member is willing to resign out of his or her free will, the speaker or chairperson has no option but to accept the resignation. ఏంది ములాఖాతు రేవంత్కి కవితకి? ఏంది ములాఖాతు? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యల కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యల కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే? నీకెందుకు? నేను గుత్తకు తీసుకుంటా కేసీఆర్. ఆమె బాధాప్తా నేను రాజీనామా చేసినట్టున్నది, ఫార్మేట్లో నీకు ఇచ్చినది, రాజీనామా యాక్సెప్ట్ చేయి. నేను తమాషాలు చేసి పెట్టినారు. ఆ ఎమ్మెల్యేల కేసులకు దీనికి ఏ సంబంధం? వాళ్ళు రాజీనామా చేసిరా, వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు. ఆ పంచాయతీ వేరు. మళ్ళీ వీళ్ళంతా తమాషాలు. నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి, అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్. రాజీనామా చేపి నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు, నేను మీ అయ్యేలో కొడతాడు, మీ అన్న దగ్గర రానియాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో మిందిస్తా. వీ కెన్ ఓన్లీ షో సింపతి బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. బియాండ్ దాట్ నథింగ్. అది నేను చూపిస్తా ఎంపీగా, నువ్వు నా ఓటర్వి కాబట్టి. ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద.